హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. మన ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. ఇక దానికోసం అని చెప్పి నేను ఇంకో ట్రైపాడ్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. పార్సల్ అయితే వచ్చింది. సరే, దాన్ని ఓపెన్ చేసి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నేను పర్సనల్గా అమౌంట్ పెట్టి కొనుక్కున్న ట్రైపాడ్ అండి. ఎక్కడ కొన్నాను, ఎంత పడింది అనే వివరాలు మీకు తప్పకుండా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఒక 250 రూపీస్ పెట్టి మీషోలో అయితే చిన్న ట్రైపాడ్ అయితే కొనుక్కోవడం జరిగింది. అది దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఆ ట్రైపాడ్నే యూజ్ చేస్తూ ఉన్నాను. చాలా తక్కువగానే యూజ్ చేసింది. కాకపోతే మనం పిండి కొద్దీ రొట్టె అంటాం చూడండి, ఆ కాస్ట్కు అది ఇన్నేళ్లు పనిచేయడమే గొప్ప. రీసెంట్గా అదైతే సెల్ ఫోన్ ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్లో అయితే స్క్రూ చాలా లూజ్ అయిపోయి పడిపోతుంది అనమాట. మొబైల్ 2-3 టైమ్స్ కింద పడిపోయింది. సరే, దానికోసం అని చెప్పి మనము వేలు పెట్టి కొనుక్కున్న మొబైల్ ఫోన్స్ని అయితే విరగొట్టుకోలేం కదా అని చెప్పి వెంటనే ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశానండి. ఇది కొంచెం పెద్ద సైజులోనే ఈ ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. విత్ రింగ్ లైట్తో కూడా ఆర్డర్ చేశాను. చిన్నది ఎలాగో ఉంది, మనం యూజ్ చేసాము, దాంతో ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది నాకు తెలిసిపోయింది కదా ఈ 2 ఇయర్స్లో. సరే అని చెప్పి కొంచెం పెద్ద సైజులో అయితే విత్ రింగ్ లైట్ ఆర్డర్ చేసుకున్నాను. 600 and చేంజ్ పడింది. ఇది ఆఫర్ ఉండింది, ఫ్లిప్కార్ట్లో సేల్ జరిగింది కదా, ఆ టైంలో అయితే ఇది 1700 or 1600 ఉన్నది మనకు 650 రూపీస్కి అయితే మనకు వచ్చినట్లుంది. విత్ రింగ్ లైట్, స్టాండ్, మొబైల్ హోల్డరు అన్నీ కూడా మనకు ఈ ప్రైస్కి అయితే వచ్చాయి. మనకు కిచెన్లో కొంచెము లైటింగ్ అయితే తక్కువగానే ఉంటుంది. ఎప్పుడన్నా నైట్ టైము అవి వంటలు షూట్ చేసేటప్పుడు ఇదైతే మనకు యూజ్ అవుతుంది అని చెప్పి రింగ్ లైట్ ఉన్నదే ఆర్డర్ చేసేసాను. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాతే అన్బాక్సింగ్ అయితే చేశారండి. దాదాపు 6:37 అవుతోంది. సరే, నైట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి రింగ్ లైట్ అయితే ఆన్ చేసి మనోజ్ అయితే కొన్ని వీడియోస్, ఫొటోసు తీస్తూ ఉన్నాడు. చూడండి, విత్ రింగ్ లైట్తో లైటింగ్ అయితే ఇలా ఉందని చెప్పి మీకు చూపిస్తూ ఉన్నాను. క్లారిటీ బాగానే ఉందనిపించింది. తర్వాత నేను ఇది సమ్మర్లో షేర్ చేయాల్సిన వీడియో అండి, మీతో ఇప్పుడైతే షేర్ చేస్తూ ఉన్నాను. సమ్మరు అయిపోవచ్చిందంటే దాదాపు జూన్ స్టార్టింగ్లో అయితే నేను విజిఆర్ గార్డెన్స్ నుంచి కొన్ని మొక్కలు అయితే తీసుకొని వచ్చాను. అదేదో పాట ఉంటుంది కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. మనకు తొందర ఎక్కువ కదా, వర్షాకాలం స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి ముందుగానే మొక్కలైతే కొన్ని ఆర్డర్ చేశాను. వాటిని అయితే నాటడం జరిగింది. అవి తర్వాత మనము మట్టి తొలగించుకున్నప్పుడు వాళ్ళకు తెలియక ఆ మొక్కల మీదనే మట్టి పోసేయడం జరిగింది. చాలా మొక్కలైతే పోయాయి. 1-2 మొక్కలు మాత్రమే ఉన్నాయి నేను తెప్పించుకున్న వాటిల్లో. సరే, అప్పుడు ఎలాగో మీతో షేర్ చేసుకోలేదు, ఇప్పుడు షేర్ చేద్దాము అని చెప్పి వీడియో అలానే ఉంటే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. వీళ్ళ దగ్గర అయితే ప్లాంట్స్ కొంచెం తక్కువగానే అనిపించాయండి. కాకపోతే మనకు ఆ రేటు తక్కువకు ఆ ప్లాంట్ సైజుకు సరిపోయింది అనిపించింది తెచ్చుకున్న తర్వాత. ఎందుకంటే మనం నర్సరీలో 50 రూపాయల నుంచి మాకు ఇక్కడ 100 రూపాయల్లో చిన్న కవర్లలో నుంచి పార్ట్స్లలో ఇలాగా మొక్కలు దొరుకుతాయి కదా. ఇవి వచ్చేసి మనకు 20-25 రూపీస్ అయితే మనకు మొక్క పడుతుంది. కానీ చాలా సైజ్ అయితే చిన్నగా అనిపించింది. అంటే ఇవి మనము నాటిన తర్వాత చాలా రోజులకు కానీ సర్వైవ్ అవ్వవు అని నా పర్సనల్ ఫీలింగ్. మీలో ఎంతమంది వీళ్ళ దగ్గర వెబ్సైట్లో మొక్కలు బుక్ చేసుకున్నారు, మీకు ఎలా సర్వైవ్ అయ్యాయి అనేది మాత్రం తప్పకుండా నాతో షేర్ చేయండి. ప్రజెంట్ అయితే నా దగ్గర వీటిల్లో చాలా మొక్కలు అయితే పోయాయి అని చెప్పాను కదా, వీటిల్లో ఏ మొక్కలు ఉన్నాయి అనేది నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీతో గార్డెన్ వీడియో షేర్ చేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. మనకిక్కడ నర్సరీల్లో దొరకని చాలా మొక్కలైతే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకనే నేను బుక్ చేసుకున్నాను. కానీ అనుకోలేదు మట్టి తోలిస్తాను అవి పోతాయి అని చెప్పి. మొక్కలన్నీ కూడా ఒకసారి కింద అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి ఏమేమి మొక్కలు ఉన్నాయో. మందారాల్లో 2-3 వెరైటీస్ తెప్పించుకున్నాను. ఒక డ్రాగన్ ఫ్రూటు, ఒక జామ, ఈ కృష్ణకమలం ఉంటుంది కదా, ఈ కృష్ణకమలం కూడా ఒకటి తెప్పించుకున్నాను. అలానే బర్బుడాస్ చెర్రీ కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఆల్మండా అనేది అంటే ఎల్లో కలర్లో ఆల్మండా తీగ జాతి మొక్క కూడా నేను ఒకటైతే తెప్పించుకున్నాను.
మొత్తంగా ఈ మొక్కలు అయితే నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. సైజ్ అయితే ఇలా వచ్చిందండి. మొత్తం 10 ప్లాంట్స్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను, కానీ ఇందులో ఒకే ఒక్క మొక్క బతికింది. కొన్ని అయితే చనిపోయాయి, కొన్ని అయితే మట్టి పోసి పాడైపోయాయి. ముందు మన గార్డెన్ అయితే ఇలా ఉండింది కదా, ఇక్కడ మనకు ఒక 2 ఫీట్తో అయితే ఇలాగా ఒక గుంతలాగా కట్టించుకున్నాం కదండి. దీంట్లో అయితే అప్పుడు మట్టి అయితే లేదు, లోపలైతే కొంచెం ఇసుక అలాగా కొంచెం కంకర అన్నీ కూడా మిక్స్డ్గా ఉండేవి. దాంట్లో అయితే ఈ మొక్కలన్నీ కూడా నాటుకున్నాను. అంటే మట్టి వేసే ప్లాన్ లేదనమాట. సడన్గా మట్టి దొరకడము, మట్టి ఈవినింగ్ వేయించుకోవడము, వర్షం పడి ఏమన్నా కొట్టుకొని పోతుందేమో అని చెప్పి అప్పటికప్పుడు కూలీలను మాట్లాడి ఈ మట్టి అయితే ఈ వీటిల్లో అన్నిట్లో కూడా ఫిల్ చేసేసాను. ఆ మట్టి వేసే వాళ్లకు తెలియదనమాట ఇందులో మొక్కలు ఉన్నాయి అని చెప్పి. నేను కూడా అదే టైంలో ఆ ప్లేస్లో లేకపోవడము, వాళ్ళు తెలియకుండా దాని మీద మట్టి పోసేయడము అన్నీ కూడా ఒకేసారి జరిగాయి. చాలా మొక్కలు అయితే పాడైపోయాయి. ఒకే ఒక్క మొక్క, అది కూడా కుండీలో నాటినాం కాబట్టి ఎల్లో ఆల్మండా ఆ మొక్క ఒక్కటి బతికింది. మిగతా అన్నీ కూడా చాలా మొక్కలు, మందారం మొక్కలన్నీ కూడా ఈ ఎండకు అప్పుడు చాలా ఎక్కువగా ఎండలు పెట్టేవి కదా, ఆ ఎండకైతే పాడైపోయాయి. ఈ ఎల్లో ఆల్మండా ఒక్కటి కూడా సర్వైవ్ అయింది. మళ్ళీ నిదానంగా ఓ మంత్ తర్వాత మనకు ఇక్కడ నర్సరీలో దొరకని ఏవైనా మొక్కలు ఉంటే వాటినైతే ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా ఆల్రెడీ ఇందులో ఆర్డర్ చేసి మొక్కలు సర్వైవ్ అయ్యాయి అని అంటే మాత్రం తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేసుకోండి. మీ కమెంట్ చూసిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ లాస్ట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే నాటాను, అది కూడా మట్టి వేసి పోయిందనమాట. అదండి మనం తొందరపడి తెప్పించుకున్న మొక్కల కథ అయితే అలా ఉంది. ఈరోజు ఈ చిన్ని వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే నోటిఫికేషన్స్ మీరు చూసి వీడియోలను అయితే చూడొచ్చు. చాలామంది అక్క మాకు మీరు వీడియోస్ పోస్ట్ చేస్తుంటే నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారు. మీరు నోటిఫికేషన్ ఆఫ్ చేసి ఉంటారండి, ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషను ఆల్ అనే ఆప్షన్లో అయితే ఆన్లో పెట్టుకున్నారంటే మనం వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీకు వెంటనే వీడియోస్ని అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.